తెలంగాణకు మొండి చెయ్యి, తెలంగాణకు మొండి చెయ్యి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు శూన్యం. 48,20,512 కోట్లతో పద్దు. లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7 సార్లు బడ్జెట్ పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ గా రికార్డు. తనకి మాత్రం రికార్డు నిర్మలా సీతారామన్ గారి 100% రికార్డు 7 సార్లు ప్రవేశపెట్టింది కాబట్టి. కానీ ఇక్కడ చూడండి, ఇక తెలంగాణకు మొండి చెయ్యి. నిర్మలా స్పీచ్ లో కనిపించని తెలంగాణ పదం. 3 సార్లు ప్రధానిని కలిసిన సీఎం రేవంత్ బడే బాయ్ అని సంబోధించిన నోయూస్. కాగితాలకే పరిమితమైన రాష్ట్ర రిక్వెస్ట్లు. విభజన చట్టంలో హామీలు ఏపీకే పరిమితం. బీహార్ కు సైతం భారీగానే నిధులు కేటాయింపు. కొత్త పన్ను స్లాబుల్లో మార్పులు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు. పాత విధానంలో మార్పులు లేవు. వ్యవసాయ రంగానికి పెద్దపీట. బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు. క్యాన్సర్ మందులపై సుంకం ఎత్తివేత. వికసిత భారత్ లక్ష్యంగా 9 అంశాలపై ఫోకస్ అంటూ ఇగో మొత్తం రెవెన్యూ వసూళ్లు వచ్చి 31,29,200 కోట్లయితే రెవెన్యూ వ్యయం అంటే ఖర్చు వచ్చేది గింత, పోయేది 37,09,401 కోటి. అయితే మూలధన వసూళ్లు 16,91,312 అయితే మూలధన వ్యయం 11,11,111 కోట్లు అని చెప్పి ఇక్కడ క్లియర్ గా రెవెన్యూకు సంబంధించినటువంటి అంశం. మనకు వచ్చేది ఎంత, పోయేది ఎంత, మన దగ్గర ఉన్నది ఎంత, దాంట్లో నుంచి ఖర్చు ఎంత అనేది ఇక్కడ చెప్పారు కదా. అసలు బాధ అంతా ఏంటిదంటే, నిన్న ఎవరి సోషల్ మీడియాలో చూసినా సరే, ఎవరి వాట్సాప్ స్టేటస్ లో చూసినా సరే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఎన్డీఏ ఉంది కదా, ఇగో ఇది చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్, ఇక్కడ బీహార్. నిన్న నేను చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో చూసిన, అసలు ఎన్డీఏ అంటే ఏంటిది అంటే NDA. అందరు స్టేటస్ లో పెట్టుకుంది ఇది ఒకటే. ఏమని పెట్టుకోరు అంటే ఈ ఎన్డీఏ, ఈ ఎన్నుని పెద్దగా రాశారు. ఇక ఎన్ను, ఇది డి, ఇది ఏ. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, బీహార్. నితీష్ కుమార్, ఇటు పక్క చంద్రబాబు నాయుడు. సో వీళ్ళ ఇద్దరికి కోసం మాత్రమేనా ఈ కూటమి అని నిన్న స్టేటస్ పెట్టుకోరు. ఎవ్వరు చూడు ఎన్డీఏ. ఎన్డీఏ అంటే ఆ పదానికి అర్థం ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీ, బీహార్ నుంచి ఏ. సో వీళ్ళ ఇద్దరి కోసమేనా కేటాయింపులు, అత్యధిక కేటాయింపులు ఈ 2 రాష్ట్రాలకేనా అని చెప్పి వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోరు. మీకు కూడా తెలుసు, మీరు కూడా చూసుంటారు. అందరి స్టేటస్ లలో ఇదే కనిపిస్తా ఉంది. అందుకోసమే ఇలా పత్రికల్లో వచ్చిన వార్తలంతా కూడా ఈ 2 రాష్ట్రాల కోసమేనా కేంద్రం ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. సో ఇది వాస్తవమా, లేదంటే నరేంద్ర మోదీ గారు అన్ని రాష్ట్రాలని సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేసిండా, మరి సమతుల్యత చేసే ప్రయత్నంలో ఇట్లా జరిగిందా అనేది అసలైన పత్రికలలో, అసలైన వార్తలలో ఉంటది. అందరి తెలంగాణ మొత్తం స్టేటస్ లో ఇదే ఉంది. ఎందుకంటే 48 లక్షల కోట్లు, 48 లక్షల కోట్ల బడ్జెట్ మనది. ప్రవేశపెట్టింది 2024-25 కోసము 45 లక్షల కోట్ల బడ్జెట్ల. మనకు ఏ కేటాయింపులు లేకపోవడము, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే వర్తింపజేస్తూ మరి తెలంగాణ మీద ఎందుకు ఈ చిన్న చూపు, తెలంగాణకు ఎందుకు ఏమి ఇవ్వలేకపోయినరు, ఈ మొండి చెయ్యి ఎందుకు, ఈ గుండు సున్నా ఎందుకు అని చెప్పి నేను తెలంగాణ సమాజం అంతా అడిగింది. అంటే మీకు 2 జాతీయ పార్టీలకు 8 సీట్లు ఇవ్వడమే మేము చేసిన పాపమా అని చెప్పి డైరెక్ట్ గా పెట్టుకుంటా ఉన్నారు స్టేటస్ లా. కాంగ్రెస్ కు, బీజేపీకి 8 సీట్లు ఇవ్వడం వల్ల మీరు మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తా ఉన్నారు, ఏం తక్కువ ఇచ్చినాం మీకు అని చెప్పి అడుగుతా ఉన్నారు. గతంలో 4 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నటువంటి బీజేపీకి ఇలా డబల్ ఇస్తే మాకు ఒరిగింది ఏంటి? ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి సాధించిన ప్రగతి ఏమన్నా ఉన్నదా, తీసుకొచ్చిన అభివృద్ధి ఏమన్నా ఉన్నదా, నిధులు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే గుండు సున్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి నేనేం అడుగుతా ఉన్నా అంటే, ఇంతమంది ఇన్ని రకాలుగా స్టేటస్లు పెట్టుకున్నప్పుడు వాస్తవం ఏందో తెలవాలి. కేంద్రం మనకు నిజంగా ఏం ఇయ్యలేదా, ఇచ్చిందా, ఎందుకు ఇవ్వలేదు, మన మీద ఎందుకు ఈ చిన్న చూపు, మన మీద ఎందుకు ఈ శీతకన్ను అని చెప్పి మనం చూడాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు నేను చోటేబాయ్ అయితే నరేంద్ర మోడీ గారు
బడే బాయ్. సో మోడీ గారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులన్నీ కూడా ఇస్తాడు డెఫినెట్ గా అని చెప్పి 18 సార్లు మా మంత్రులు కలిసిండ్రు వెళ్ళి కేంద్ర మంత్రులని కేంద్రాన్ని అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా మరి ఎందుకు గుండు సున్నా, ఎందుకు మనకు ఆ సున్నా, ఏమి కష్టం ఏమి నష్టం, మనకు ఎందుకు ఇవ్వలేదు? పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మరి ఎన్డీఏ కూటమిలో ఉండడం చేత వాళ్ళకి ఆ లాభం జరిగిందా? బీహార్ కూడా అందుకే జరిగిందా? అందుకే ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ కు మాత్రమే ఎన్డీఏనా, ఎన్డీఏ ఇందులోంచి ఎన్డీఏ అందులోంచి ఏ తీసుకున్నారని చెప్పి నిన్న అన్ని సోషల్ మీడియా స్టేటస్లలో వాట్సాప్ స్టేటస్లలో అదే కనిపించింది. మనం ఒకసారి చూద్దాం. ఇగో ఇక్కడ చూడండి, ఇగో నిర్మల స్పీచ్ లో కనిపించిన తెలంగాణ పదం, అసలు తెలంగాణ పదమే వెళ్ళలేదట తన నోట్లోంచి. నిర్మలా సీతారామన్ గారి నోట్లోంచి తెలంగాణ పదమే రాలేదట. 3 సార్లు ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు కలిసిండట రేవంత్ రెడ్డి. కలిస్తే బడే బాయ్ అని సంబోధించిన నో యూస్, పెద్దన్న నీ తమ్ముడు ఇక్కడ ఉన్నాడు జర కాపాడు అని చెప్పినప్పటికీ కూడా స్పందించలేదని చెప్పి రాసిరు. కాగితాలకే పరిమితమైన రాష్ట్ర రిక్వెస్ట్లు, ఎన్నిసార్లు రిక్వెస్ట్లు ఇచ్చినా 18 సార్లు మంత్రులను కలిసినా కూడా నో యూజ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో విభజన చట్టంలో హామీలు ఏపీకే పరిమితం. విభజన చట్టంలో రాష్ట్రాలుగా విడగొట్టబడ్డప్పుడు 2 రాష్ట్రాలకు సమానమైన హక్కులు రావాలి, సమానమైన ఆస్తులు రావాలి, పంపకాలు బరాబర్ ఉండాలి కదా. ఇద్దరు అన్నదమ్ములు విభజించినప్పుడు, ఇద్దరు అన్నదమ్ములు ఎవరు సంసారం వాళ్ళకి చేసిచ్చినప్పుడు పెద్ద మనుషులు ఎట్లా పంచిస్తారు? ఎక్కడ కూడా తక్కువ కాకుండా ఇంకొకరికి ఎక్కువ కాకుండా సమన్యాయం చేసే పంపకాలు జరుగుతాయి. సో పంపకాలల్లా ఇక్కడ మరి ఆనాడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హైదరాబాద్ రాజధానిని మనకు మాత్రం పరిమితం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు కదా. సో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇద్దామని అనుకున్నారు ఆనాడు. సో ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని చెప్పి ఈయననే ఎవరు చంద్రబాబే ఆనాడు యూటర్న్ తీసుకున్నాడు. మాకు ఒక ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందని చెప్పింది చంద్రబాబే. కాబట్టి సో వాళ్ళకి ప్యాకేజీ అనౌన్స్ చేసినప్పుడు ఇక్కడ తెలంగాణకు మాత్రం ఎందుకు ఏమి ఇవ్వరు అనేది నా ప్రశ్న. తెలంగాణకి అన్యాయం ఏం జరగలేదా? అన్యాయం ఏం జరగలేదా? గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఏంటి, మనకి చేసిన కేటాయింపులు ఏంటి, మన రాష్ట్రానికి వచ్చిన నిధులేంటి, ఇది చూస్తే అర్థమవుతుంది కదా. మన కోరికలు ఎన్ని ఉంటాయి. మన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, కొత్త రైల్వే లైన్లు ఏమైనాయి, ఎన్ని అడిగినాం మనం, అవన్నీ ఏమైంది, ఎందుకు సాధించలేకపోతున్నారు అనేది చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక తెలంగాణపై కక్ష వివక్ష అని రేవంత్ రెడ్డి అంటుండే. ఎందుకు? బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష వివక్ష చూపింది, తెలంగాణ అనే పదం నిషేధం విధించేలా నిర్ణయాలు తీసుకుంది, బీజేపీ మనసులో తెలంగాణపై ఇంత విషయం ఉన్నదని మేము గమనించలేదు అని చెప్తా ఉన్నాడు. మేము గమనించలేదు. ఇక రాష్ట్రంలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్లే పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం ఏపీకి నిధులు కేటాయించింది, అదే చట్ట ప్రకారం తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు? అంతే కదా, తెలంగాణకు కూడా ఇవ్వాలి కదా. మరి విభజన చట్ట ప్రకారము అక్కడ ఆ రాష్ట్రానికి ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి కూడా ఇవ్వాలి. విభజించింది ఇద్దరు అయినప్పుడు ఇద్దరు అన్నదమ్ములకు సేమ్ ఇవ్వాలి, కానీ వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ ఇస్తే తేడా చూపించినట్టే కదా, తేడా కనిపిస్తున్నట్టే కదా. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నందుకు, అక్కడ మీకు పొత్తులో ఎన్డీఏలో ఉన్నందుకు ఇచ్చుడా అనేది తెలుస్తా ఉంది. వడ్డించేవాడు మనోడైతే ఏములో కూర్చున్నా మన బొక్క మనకు పడుతుంది అంటారు చూడు పెద్ద మనుషులు. ఎగ్జాక్ట్లీ గదే జరిగిందని కనిపిస్తా ఉంది. తీసుకుపోయి కూడా వడ్డించుకుంటూ పోతే అది ఎన్నిసార్లు వచ్చినా అది లోపలికి వెళ్ళిపోతుంది. పక్క పొంటోనికి పడుతుందా అంటే లాస్ట్ కు ఏడైతే మనకు కావాల్సిన వాడు ఉంటాడో వానికి పడుతుంది అది అని చెప్పి ఉంటారు కదా. సో అదే ఇక్కడ కూడా కనిపిస్తా ఉంది, అదే జరిగింది ఇక్కడ చూడండి. అందుకే పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం ఏపీకి నిధులు కేటాయించింది, మరి అదే చట్ట ప్రకారం తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మారింది. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నేడు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి అధికారికంగా పంపిస్తాం. కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సైతం కలిసి రావాలి. వారేవా రేవంత్ రెడ్డి ఏమడుతుంది వినరా? ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ కలిసి రావాలి. దీన్ని చూస్తే గమ్మత్ అనిపిస్తుంది ఓసారి. మరి వీళ్ళిద్దరు ఒకటేనా? ఈయన మీద ఆయన మీద ఎగిరెగిరి గరం అయిపోయారు కదా. ఫైనల్ గా ఏమనిపిస్తుంది అంటే మరి ఆయన మీద అంటే బీజేపీ మీద యుద్ధం చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కావాలన్నా అన్నట్టు అనిపిస్తా ఉంది. ఈ సంకేతం మరి మొన్నలాగా బీజేపీలో కలుస్తాడు కేసీఆర్ అన్నారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో కలుస్తాడు అని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు 2014లో ఒక మాట ఇచ్చిండు, కాంగ్రెస్ పార్టీలో నా పార్టీని విలీనం చేస్తా, తెలంగాణ ఇస్తే చాలు, కాపలా కుక్క లెక్క పడుంటా, నా ముసల్దానికి నాకు షారెడ్ బియ్యం పెట్టుకుంటే సరిపోతాయి అని చెప్పి అన్నాడు కదా. సో అది మళ్ళా
ఆ రోజు మాట నిలబెట్టుకోలేదు కాబట్టి కనీసం ఇప్పుడన్నా నిలబెట్టుకుంటా అని ఈయన అనుకుంటుండేమో మరి, ఈయన చెప్తా ఉన్నాడేమో మరి. జాయిన్ చేస్తే బెస్ట్ మరిగా అదే అనుకుంటారు. ఇక ఇట్లా ఒక్కొక్కరు 10 మందిని జాయిన్ చేసుకునే కంటే తీసుకొచ్చి ఇలా విలీనం చేసేస్తే టెన్షన్ ఉండదు. ఇక బీజేపీ మీద యుద్ధం చేయొచ్చు ఇద్దరికి, ఇక అల్కం ఉంటది. ఇక కేసీఆర్ ఈయన కలిసి యుద్ధం చేయొచ్చు. అందుకే అడుగుతా ఉన్నాడేమో. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో కాంగ్రెస్ నిరసన చేపడుతుంది. అందుకు ఎంఐఎం బీజేపీ ఎంపీలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎన్డీఏ అంటే నాయుడు నితీష్ డిపెండ్ అలయన్స్ అని చెప్పారు. సో ఇందాక నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ బీహార్ రెండు కలిస్తేనే ఎన్డీఏ అన్నట్టుగా ఇవాళ ఉన్నదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి దానికి ప్రయత్నం చేశాడు.